మంచి కథ చెప్తా మీకు. అబ్బాయి పేరు రామ్ గోపాల్ వర్మ. 25 ఏళ్ళకి అతనికి పెళ్ళయింది. చక్కగా 3 పిల్లలు పుట్టారు. మామూలు పిల్లలు కాదు, వజ్రాల లాంటి పిల్లలు. పిల్లలందరూ రోజు హోంవర్క్ చేసుకుంటుంటారు ఇంట్లో. వైఫ్ని సినిమాకి తీసుకెళ్ళడం, బాధ్యతలు కూరగాయలు తీసుకురావడం లాంటివి చేస్తుంటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చి పెద్దవాళ్ళు అయ్యారు. తర్వాత వర్మ గారు పోయారు. ఎలా ఉంది స్టోరీ? మా అందరి ఇంట్లో జరిగే స్టోరీ అది. మీకు ఎలా అనిపిస్తుంది? హారర్ స్టోరీలా ఉందా లేక హారర్ స్టోరీ కాదు, బోరింగ్ స్టోరీ అంతే? సో కుటుంబం అంటే మీకు బోరింగా, హారరా? ఒకటి బోరింగ్, రెండోది అన్నెసెసరీ ఎమోషనల్ బ్యాగేజ్, అనవసరమైన బ్యాగేజ్. అంటే ఒంటరిగా ఉండటంలో ఉన్న హ్యాపీనెస్ని కుటుంబం ఉంటే కంప్లీట్గా కోల్పోతాం. కుటుంబంలో ఉంటే ఒంటరిగా ఉండడం సాధ్యం కదా? అది పాసిబుల్ కాదు. ఎందుకంటే దానికి కుటుంబంలో ఉంటే మీకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ను మిగతా కుటుంబ సభ్యుల కోసం అణగదొక్కుతూ ఉండాలి. అణగదొక్కలేనప్పుడు వివాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, దెబ్బలాటలు వస్తాయి. నాకు కనిపించకుండా పోని ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేది నాకు చిరాకు.